ఆలయంలోకి ప్రవేశించేటప్పుడైనా ఇంట్లో పూజ సమయంలో అయినా గంట కొట్టేందుకు కొన్ని నియమాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా మనం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించే లోనికి వెళతాం. అదే విధంగా పూజ సమయంలో కూడా ఇంట్లో గంటను నియమబద్ధంగా మోగించాలని చెప్తోంది శాస్త్రం. ఇంట్లో పూజ సమయంలో గంటను ఎడమ చేత్తో పట్టుకొని లయబద్ధంగా మోగించాలని చెప్తోంది శాస్త్రం. అనవసరంగా పదే పదే మోగించకూడదు. గంటను 2-3 సార్లు లయబద్ధంగా మోగించాలి. ఇక రాత్రి సమయంలో మాత్రం గంటను మోగించకూడదని చెప్తోంది శాస్త్రం. గంట ద్వారా వినిపించే ప్రతిధ్వని తరంగాలు ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తాయి, ఏకాగ్రతను కలిగిస్తాయి. భగవంతుని మీద దృష్టి నిలిపేందుకు ఈ గంట ఉపయోగపడుతుంది. గంటను ఉదయం పూజ ప్రారంభించేటప్పుడు, అలాగే సాయంత్రం, ఇక నైవేద్యం పెట్టేటప్పుడు, తర్వాత పూజ ముగించిన సందర్భంలో కూడా గంటను మోగించాలని చెప్తుంది శాస్త్రం. పూజ చేసే సమయంలో పూజ చేసే వ్యక్తి గంటను మోగించడం ఉత్తమ ఫలితాలనిస్తాయి. గంట శబ్ద ప్రకంపనల వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, భగవంతునిపై ఏకాగ్రతను నిలిపేలా చేస్తుంది ఈ గంట ప్రకంపనలు. ఇక గంటను అశుభ కార్యాల సమయంలో మాత్రం మోగించకూడదని చెప్తోంది శాస్త్రం. గంటను మోగించడం అన్నది కేవలం శబ్దం కోసం కాదు, మనసును పరిశుభ్రం చేసుకోవడానికి, భగవంతునిపై మనసును నిలపడానికి. ఇది గంట మోగించడంలో ఉన్న నియమాలు. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటెన్ న్యూస్.